అపోస్తలుడైన యోహాను. ఆయనను యేసు ప్రేమించిన శిష్యుడు అని పిలుస్తారు. ఒక సామాన్య జాలరి నుండి ప్రేమ అపోస్తలుడిగా, ప్రకటనకర్తగా మారిన ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. పిలుపు ఆయన నేపథ్యం. యోహాను జెబెదయి కుమారుడు, యాకోబు సహోదరుడు. వీరు గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టుకునేవారు. యేసు వారిని పిలవగానే వారు తమ తండ్రిని, పడవను విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించారు. యోహాను తనకున్న జీవనోపాధిని కంటే దేవుని పిలుపుకే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రారంభంలో యోహాను చాలా కోపిష్టి. ఒకసారి సమయర్లు యోహాను అంగీకరించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపింతుమా అని అడిగారు. అందుకు యేసు వారికి బోయే నెర్గేసు అని పేరు పెట్టారు. కోపిష్టి అయిన యోహాను యేసు తన ప్రేమతో ఎంతగా మార్చారంటే ఆయన తర్వాత ప్రేమ అపోస్తలుడు అని పిలువబడ్డాడు. దేవుని సహవాసం మన స్వభావాన్ని మారుస్తుంది. యేసు 12 మంది శిష్యులలో ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను అత్యంత సన్నిహితులు. యాయీరే కుమార్తెను బ్రతికించినప్పుడు గెత్సెమనే ప్రార్థనలో యేసు వీరిని మాత్రమే తనతో ఉంచుకున్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. యోహాను సువార్తలో ఆయన తన పేరును ఎక్కడ రాసుకోలేదు, కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అని సంబోధించుకున్నాడు. చివరి విందులో యేసు రొమ్మున ఆనుకొని కూర్చొని ఉన్నది ఈయనే. ఇది యేసుతో ఆయనకున్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని సూచిస్తుంది. సిలువ వద్ద శిష్యులందరూ పారిపోయిన సిలువ చెంత నిలబడింది యోహాను ఒక్కడే. అక్కడ యేసు తన తల్లి అయిన మరియను చూసి, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు అప్పగించారు. యేసు శిష్యులతో సహజ మరణం పొందిన ఏకైక వ్యక్తి యోహాను అని చరిత్ర చెప్తుంది. మిగిలిన వారంతా హతసాక్షులయ్యారు. యోహాను జీవితం నుంచి ముఖ్యమైనవి: మార్పు, ప్రేమ స్వరూపిగా మారటం, దేవుని కృపకు నిదర్శనం, నమ్మకత్వం, మరణం ఎదురుగా ఉన్న సిలువ చెంత నిలబడటం నిజమైన శిష్యరికం, ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అనే సత్యాన్ని ఆయన పదే పదే తన పత్రికల్లో నొక్కి చెప్పారు. యోహాను పత్రికల నుండి మనం నేర్చుకోవాల్సింది: విశ్వాస నిశ్చయత, పాపము పట్ల వైఖరి, పరీక్షించుకోవటం. యోహానులో